హాయ్ స్టూడెంట్స్, వామ్ వెల్కమ్ టు ఎవరీవన్. నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడంని. వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ ప్లే విత్ ఫిజిక్స్ బై ప్రభా. సో ఆల్రెడీ మనం సెకండ్ ఇయర్లో వేవ్స్ చాప్టర్ కంప్లీట్ చేసామండి. సో అనదర్ చాప్టర్ ఏంటంటే రే ఆప్టిక్స్. దీని నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ వస్తాయండి. సో జాగ్రత్తగా చూడండి. దీంట్లో అంటే ఓన్లీ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాం దీంట్లో. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అన్నీ డిఫరెంట్ మోడల్స్ కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి వెళ్తున్నాను. సో ద డిస్టెన్స్ బిట్వీన్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రియల్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద లెన్స్ ఈజ్ డి. అంటే రియల్ ఇమేజ్కి అలాగే డిస్టెన్స్కి మధ్యలో ఎంత ఉంటుందని చెప్తున్నాడని డి అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? సో యూ ప్లస్ వి అనేది ఏమవుతుంది? డి అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇది ఇమేజ్ డిస్టెన్స్, రెండు కలిపి టోటల్గా ఎంత అంటున్నాడు? అక్కడ డి అంటున్నాడండి. నెక్స్ట్, ఇఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఈస్ ఎం, అంటే మ్యాగ్నిఫికేషన్ ఎంత అంటున్నాడు? ఎం అంటున్నాడు. ఎం అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, వి బై యూ. నెక్స్ట్, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి? ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఈజ్. ఈ ఫోకల్ లెంత్ ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జనరల్గా మనకి ఫోకల్ లెంత్ ఫార్ములా ఏంటి? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. సో దీనికి ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి? ఇది v ప్లస్ యూ బై యూవి అవుతుంది. సో రివర్స్ అయితే f ఈజ్ ఈక్వల్ టు యూవి బై యూ ప్లస్ వి అవుతుంది. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకేంటంటే ఇండివిజువల్గా మనం యూ ఎంత వి ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు డి అని ఆల్రెడీ మనకు తెలుసు. సో ఈ రెండు ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఫార్ములా యూస్ చేస్తామండి. మనకి ఇచ్చిందండి మ్యాగ్నిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి దీని నుంచి వి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఎంయూ అని రాయొచ్చు. అలాగే యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అండి? వి బై ఎం అని రాయొచ్చు. సో ఇది యూస్ చేసి మనం ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది యూస్ చేసి ఇంకొక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామండి. సో ఫస్ట్ చూడండి, వి ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ యూ అన్నది నేను దీంట్లో ప్లేస్ చేస్తాను. దీని ఈక్వేషన్ 1 అని తీసుకుంటున్నాను, దీన్ని 2, దీన్ని 3. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను? సబ్స్టిట్యూటింగ్ 2 in 1. సో అంటే ఏమవుతుందండి? యూ ప్లస్ వి ప్లస్లో ఏం తీసుకోవాలి? ఎంయూ ఈజ్ ఈక్వల్ టు డి. ఈ రెండింటిలోంచి యూ కామన్ తీస్తే 1 ప్లస్ ఎం ఈజ్ ఈక్వల్ టు డి. సో యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామండి? డి బై 1 ప్లస్ ఎం. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం తీసుకుంటున్నామండి? థర్డ్, అంటే దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వి వస్తుందండి. సో సబ్స్టిట్యూటింగ్ 3 in equation 1 అంటే ఎంత అవుతుంది? దీన్ని తీసుకెళ్ళి దీనిలో ప్లేస్ చేస్తున్నాను. అంటే యూ ప్లేస్లో వి బై ఎం నోట్ చేయాలి, ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు డి. ఈ రెండింటిలోంచి వి కామన్ తీస్తే 1/m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు డి అండి. సో దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఎల్సిఎం చేస్తున్నాను. సో వి ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ 1 ప్లస్ ఎం బై ఎం ఈజ్ ఈక్వల్ టు డి అవుతుందండి. సో దీని నుంచి వి ఈజ్ ఈక్వల్, ఇది రివర్స్ అయితే ఏమవుతుందండి? ఎం డి బై 1 ప్లస్ ఎం. సో మనం ఏం చేసాం? విడివిడిగా యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, వి ఫైండ్ అవుట్ చేసాం. ఆల్రెడీ యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు మనకు డి అని తెలుసు. ఈ 3 వాల్యూస్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం దీంట్లో ఫోకల్ లెంత్ ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూవి, అంటే యూ ఎంత అండి మనకి వాల్యూ? డి బై 1 ప్లస్ ఎం. ఓకే. వి వాల్యూ ఎంత వచ్చిందండి మనకి? ఎండి బై 1 ప్లస్ ఎం. ఎండి బై 1 ప్లస్ ఎం బై యూ ప్లస్ వి. యూ ప్లస్ వి ఆల్రెడీ మనకు తెలుసు, డి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎం ఇంటూ డి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం హోల్ స్క్వేర్ ఇంటూ 1 బై డి అవుతుంది కదా ఇది. సో డి ఒకటి క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్లీ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎండి బై 1 ప్లస్ ఎం హోల్ స్క్వేర్. సో ఇది ఆన్సర్ అండి. సో దీంట్లో ఆప్షన్స్ చూడండి, మనకి ఏ ఆప్షన్ వస్తుందంటే 4th ఆప్షన్ ఇస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్. టెలిస్కోప్ హ్యాజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫోకల్ లెంత్, అంటే ఆబ్జెక్టివ్ ఫోకల్ లెంత్ ఇచ్చాడు. ఎంత అండి? అక్కడ 100 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే ఐపీస్ ఆఫ్ ఏ ఫోకల్ లెంత్ 5 అండి. అంటే మనకి ఇక్కడ 2 కంటెంట్స్ ఇచ్చాడండి, ఒకటి ఆబ్జెక్టివ్, ఒకటి ఐపీస్ ఒకటి. సో ఆబ్జెక్టివ్ ఒకటండి, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఐపీస్ ఒకటి. సో ఆబ్జెక్టివ్ ఫోకల్ లెంత్ ఎఫ్ నాట్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 100 సెంటీమీటర్. ఎఫ్ నాట్ వాల్యూ 100 సెంటీమీటర్. నెక్స్ట్ ఐపీస్ ఎంతండి? 5 సెంటీమీటర్. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? నెక్స్ట్ ఏమేమి ఇచ్చాడండి? ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద డిస్టింక్ట్ విజన్ ఈజ్ 25 సెంటీమీటర్ ఇచ్చాడండి. సో ద టెలిస్కోప్ ఈజ్ ఫోకస్డ్ ఫర్ డిస్టింక్ట్ విజన్ ఆన్ ఏ స్కేల్ 3 meters అవే ఫ్రమ్ ద ఆబ్జెక్టివ్. సో 3 meters అవే ఫ్రమ్ ద ఆబ్జెక్టివ్ అని ఇచ్చాడు. సో అలా అయినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటే మ్యాగ్నిఫికేషన్. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే
మనకి ఆబ్జెక్టివ్ తీసుకుని ఆబ్జెక్టివ్లో మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేయాలి M0, అలాగే ఐపీస్కి ME ఫైండ్ అవుట్ చేయాలండి. సో M0 ఇంటూ ME అనేది ఏమవుతుందండి, ఫైనల్ మ్యాగ్నిఫికేషన్ అవుతుంది. మ్యాగ్నిఫికేషన్ ప్రోడక్ట్ ఏంటండి, M ప్రొడ్యూస్డ్ ఏమవుతుంది, M అవుతుంది. సో ఆ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. సో దేనికి దానికి విడివిడిగా చేయాలండి. సో చూడండి ఒకసారి. జనరల్గా మనకి ఫార్ములా ఏమవుతుంది, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. సో మనకు ఆబ్జెక్టివ్ తీసుకుంటున్నాం కాబట్టి అన్నీ కూడా నేను తీసుకుంటే నోట్ తీసుకుంటున్నాను. సో 1/f0 ఈజ్ ఈక్వల్ టు 1/v0. ఇదంతా మనకు తెలియదు. ఇంకోటి ఏమంటున్నాడు, 3 మీటర్స్ ఏవే అంటున్నాడు కదా. సో 3 మీటర్స్ అండి. సో 3 మీటర్స్ని మనము సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ 3 మీటర్స్ ఉంది కదా, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. సో 3 మీటర్స్ అంటే ఎంత అండి, 300 సెంటీమీటర్ అవుతుంది. సో యూ వాల్యూ ఎంత అవుతుందండి, ఇక్కడ 300 అవుతుంది. సో ఇక్కడ రాస్తున్నానండి, అంటే 1/f0 ఈజ్ ఈక్వల్ టు 1/v0 ప్లస్ 1/u0. సో f0 ఎంత ఇచ్చారు మనకి అక్కడ 100 ఈజ్ ఈక్వల్ టు 1/v0 ప్లస్ 1/300. 300 అంటే 3 మీటర్స్ని మన సెంటీమీటర్లో కన్వర్ట్ చేసాము. సో 1/100 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే ఇది 300 ప్లస్ v0 ఇంటూ 300. సో ఇందులో 2 zeros, ఇందులో 2 zeros క్యాన్సిల్ అండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3v0 ఈజ్ ఈక్వల్ టు 300 ప్లస్ v0. ఇది ఇటు సైడ్కి వస్తే ఇది పాజిటివ్ వాల్యూ, ఇటు సైడ్కి వస్తే ఏమవుతుందని నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో 3v0 మైనస్ v0 ఈజ్ ఈక్వల్ టు 300. సో 3v0 నుంచి v0 తీస్తే ఎంతండి, 2v0 ఈజ్ ఈక్వల్ టు 300. దేర్ఫోర్ v0 ఈజ్ ఈక్వల్ టు 300/2 అండ్ ఎంత అవుతుంది, 150. సో v0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 150 అవుతుంది. సో మనకి u0 తెలుసు, v0 తెలుసు కదా, మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఆబ్జెక్టివ్కి. సో m0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ v0/u0 అండ్ ఎంత అవుతుందండి, మైనస్ 150/300. సో అంటే ఇది 0 0 క్యాన్సిల్ అవుతుంది. 15 దీంట్లో 2 టైమ్స్ పోతుందండి. సో m0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. ఓకే, అగైన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఐపీస్కి ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకే, సో ఐపీస్కి ఎంత అవుతుందండి, 1/fe ఈజ్ ఈక్వల్ టు 1/e ప్లస్ 1/ue అండి. మనకి ఇక్కడ ఐపీసీ తీసుకున్నప్పుడు ఇది నెగిటివ్, ఇది నెగిటివ్ అవుతుంది. ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత ఇచ్చండి, 5 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్గా 5 వేసేసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్రెడీ మనకి VE వాల్యూ ఇచ్చేసాడండి. ఎంత అంటున్నాడు మనకి అక్కడ, 25 సెంటీమీటర్స్. చూడండి ఇక్కడ ఆల్రెడీ 25 ఇచ్చేసాడు. చూడండి ఒకసారి. సో VE వాల్యూ ఎంత అంటే ఇక్కడ 25 మైనస్ మనకి UE వాల్యూ ఎంతన్నా తెలియదు. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ నెగిటివ్ వాల్యూ ఇటు సైడ్కి వెళ్తే ఏమవుతుందండి, పాజిటివ్ అవుతుంది. అంటే 1/UE ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/25. ఈ 1/25 ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో ఈ 1/5 ఇటు సైడ్కి వస్తే మైనస్ అవుతుంది, మైనస్ 1/5. దీనికి ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది, 25 మైనస్ 1 మైనస్ 5 అండి. అంటే ఈ 5 దీంట్లో 5 టైమ్స్ పోతుంది. అంటే ఎంత అవుతుంది, మైనస్ 6/25. ఇది 1/UE. దేర్ఫోర్ రివర్స్ అయితే ఏమవుతుంది, UE ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25/6 అవుతుంది. ఇది U వాల్యూ అండి. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందండి, U తెలుసు మనకి, V కూడా తెలుసు కాబట్టి ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఐపీస్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అంటే ఏమవుతుందండి, VE/UE. సో ఇక్కడ ఏమవుతుందండి, మైనస్ 25/6. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 25 కూడా క్యాన్సిల్ అయిపోతుందండి. ఇది రివర్స్ అయిపోతే 6 అవుతుంది. అంటే ME ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆబ్జెక్టివ్కి ఏమో M0, ఐపీస్కి ME అవుతుందండి. అంటే రెండిట్లో ఒక మల్టిప్లికేషన్ ఫైనల్ మ్యాగ్నిఫికేషన్ అవుతుంది. M0 మనకి ఎంత వచ్చిందండి, ఇక్కడ M0 ఎంత వచ్చింది, -1/2. -1/2 ఇంటూ 6 అండి. ఇది దీంట్లో 3 టైమ్స్ పోతుంది. సో ఫైనల్గా M ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. సో ఇదండి ఆన్సర్. ఒకసారి క్వశ్చన్ చూడండి, దీంట్లో ఆప్షన్స్ చూడండి, -3, 1.5, -5, 5. సో ఆప్షన్ ఎంత అండి, -3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
ఏ రైట్ యాంగిల్డ్ గ్లాస్ ప్రిజమ్ ఇది షోన్ ఇన్ ద ఫిగర్, అంటే ఆల్రెడీ డయాగ్రామ్ ఇచ్చాడు ప్రిజమ్ది. సో ఏ లిక్విడ్ ఫిలిం ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద హైపోటెన్యూస్ ఫేస్, అంటే ఈ హైపోటెన్యూస్ ఫేస్కి ఏం కాంటాక్ట్ అయ్యిందండి, ఇలా డాటెడ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది కదా, అది లిక్విడ్ అని. ఏ రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ ద ఫేస్ ఏబీ, ఈ ఫేస్ మనకి ఏబీ, ఇది కనుక బీసీ అని తీసుకుంటే కనుక ఈ ఫేస్కి ఎలా ఇన్సిడెంట్ చేస్తున్నాం అంటే మన లైట్ని నార్మల్గా, అంటే ఇలా నార్మల్గా ఇన్సిడెంట్ చేస్తున్నామంటే ఇక్కడ యాంగిల్ ఎంతనండి 90 degrees అని. ఓకే, సో వీళ్ళు అండర్గో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ హైపోటెన్యూస్ ఫేస్ ఇఫ్ ఇట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్ మ్యూ ఈజ్, అంటే దీనికి ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. సో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. సో గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆల్రెడీ ఇచ్చాడు. సో మనకు ఆల్రెడీ తెలిసిందే గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంతండి 1.5, దాన్ని ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే మనం 3/2 ఆల్రెడీ ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఏంటంటే మనం లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ డయాగ్రామ్ క్లారిటీగా ఒకసారి చూడండి. ఈ ఫేస్కి అంటే ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది 60 degrees, మనకు నార్మల్గా ఇన్సిడెంట్ చేసాం కాబట్టి ఇది 90 degrees అండి. సో ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక క్లారిటీగా ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అన్నాడు. సో ఇలా వెళ్తుంది కదండి నార్మల్గా, అంటే ఏబీ ఫేస్కి నార్మల్గా ఇన్సిడెంట్ చేశాం కదా. సో ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి ఇది క్రిటికల్ యాంగిల్ కండిషన్ తీసుకుంటే కనుక క్రిటికల్ యాంగిల్ కంటే కూడా ఇక్కడ ఉన్న 60 degrees యాంగిల్ అనేది సైన్ యాంగిల్ ఎలా ఉంటుందంటే అబోవ్ ఉంటుందండి ఈ డయాగ్రామ్ బేస్ చేసి. ఓకే, సో అంటే అప్పుడు మనం ఏం రాయొచ్చు దీంట్లో, సైన్ 60 degrees ఈజ్ గ్రేటర్ దాన్ సైన్ సి అంటే ఏంటంటే ఇక్కడ క్రిటికల్ యాంగిల్. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలిసిందే సైన్ సి అంటే ఏంటండి 1/μ, క్రిటికల్ యాంగిల్కి మనకి దీంట్లో ఫైండ్ అవుట్ చేస్తాం కదా డిఫ్రాక్టివ్ ఇండెక్స్లోని. సో సైన్ సి అంటే ఎంత మనకి 1/μ. సో దీని నుంచి ఏం రాయొచ్చు, సైన్ 60 degrees ఇది గ్రేటర్ దాన్ 1/μ. సో ఇది రివర్స్ అయితే ఎంత అవుతుందండి, 1/sin 60 ఈజ్ గ్రేటర్ దాన్ μ, లెస్ దాన్ μ అవుతుంది. ఓకే, దీన్ని రివర్స్ చేశానండి. రివర్స్ చేసినప్పుడు ఎంత అవుతుంది, 1/sin 60 అవుతుంది. ఇది రివర్స్ అవుతే μ అవుతుందండి. సో అంటే ఏమవుతుంది, sin 60 ఈజ్ లెస్ దాన్ μ అవుతుంది. sin 60 అంటే ఎంతండి మనకి √3/2 μ, అంటే ఇది రివర్స్ అయితే ఎంత అవుతుంది, 2/√3 లెస్ దాన్ μ అవుతుంది. సో ఆల్రెడీ మనకు ఒకటి తెలిసిందండి, అంటే ఇక్కడ ఎన్ని ఇచ్చాడు, 2 డిఫరెంట్ మీడియమ్స్ ఇచ్చాడండి. సో 2 డిఫరెంట్ మీడియం తీసుకుంటే కనుక μ అనేది వాల్యూ ఏమవుతుందండి, ఆ రెండిట్లో ఒక రేషియో అవుతుందండి, μ/μr అని చెప్తాం. యాక్చువల్ μ0/μr అని చెప్తాము. ఇక్కడ μ0 అనేది ఏమవుతుందంటే గ్లాస్ అండి, μr అనేది ఏమవుతుందంటే లిక్విడ్ అవుతుంది. అంటే 2 డిఫరెంట్ మీడియమ్స్ ఇది రేషియో అండి. సో అంటే 2 డిఫరెంట్ మీడియమ్స్కి ఆల్రెడీ మనకి వాల్యూ తెలుసు, గ్లాస్ వాల్యూ. సో నేను డైరెక్ట్గా వేస్తున్నాను చూడండి, దీనికి గ్లాస్ బై μ లిక్విడ్. ఓకే, సో 2/√3 గ్లాస్ వాల్యూ ఎంత ఇచ్చాడండి మనకు ఆల్రెడీ అక్కడ 3/2. సో 3/2 μ లిక్విడ్ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి, ఇది సైడ్కి వస్తే 4 μ లిక్విడ్ 3√3. సో μ లిక్విడ్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్ ఎంత అవుతుందండి, విచ్ ఈజ్ లెస్ దాన్ 3√3/4. ఓకే, సో μ లిక్విడ్ విచ్ ఈస్ లెస్ దాన్ ఎంత అవుతుందండి, 3√3/4. ఆప్షన్స్ ఒకసారి చూడండి, లెస్ దాన్ 3√3/4, గ్రేటర్ దాన్ 3√3/4, 1.7, 1.5. అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇది ఎలా వచ్చిందో అర్థమైంది కదండి. ఒకసారి మీకు అంతగా డౌట్ వస్తే చూడండి, ఈ sin 60 ఇలా వచ్చింది అనుకోండి, μ ఎలా వస్తుంది, అప్పుడు ఏమవుతుందండి, దీనికంటే ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా. సో 1/sin 60 విచ్ ఈజ్ లెస్ దాన్ μ. సో ఈ క్వశ్చన్ మోడల్ అర్థమైంది కదండి, ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ గ్లాస్ ప్రిజమ్ ఆఫ్ రిఫ్రాక్టింగ్ యాంగిల్ 60 degrees ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్, అంటే ప్రిజమ్ని ఏం చేస్తున్నాడు మనకి అక్కడ లిక్విడ్లో ఇమ్మర్స్ చేస్తున్నాను, ముంచేస్తున్నా. ఆ యాంగిల్ ఎంత అని చెప్పాడు అక్కడ 60 degrees. ఇన్ విచ్ యాంగిల్ ఆఫ్ మినిమం డెవియేషన్ ఈజ్ 30 degrees, అంటే అక్కడ వచ్చేటప్పటికి ఆ ప్రిజమ్ యొక్క మినిమం డెవియేషన్ యాంగిల్ ఎంత అంటున్నాడంటే 30 degrees అని చెప్తున్నాడు. సో ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ద లిక్విడ్ మీడియం ఈజ్ డాష్. సో క్రిటికల్ యాంగిల్ ఎంత అన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫోర్త్ క్వశ్చన్ అండి. సో దీంట్లో మనకి ఏమి ఇచ్చేసాడు ఆల్రెడీ,
డి మినిమం డెవియేషన్ యాంగిల్ ఇచ్చాడండి 30 డిగ్రీస్. అలాగే ఏ వాల్యూ కూడా ఇచ్చేసాడండి 60 డిగ్రీస్. చూడండి, సో ఏ వాల్యూ 60 అండి, ఈఎం వాల్యూ 30 డిగ్రీస్. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అక్కడ, మనల్ని సి ఎంత అన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్గా మనకి ప్రిజమ్కి ఫార్ములా మీకు ఆల్రెడీ తెలిసిందే, మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin a ప్లస్ dm/2 బై sin a/2. ఓకే, సో sin ఏ వాల్యూ ఎంత అండి అక్కడ 60 డిగ్రీస్ ప్లస్ 30/2 బై sin 60/2. సో ఇది ఎంత అవుతుందండి, 60 ప్లస్ 30 అంటే 90, 90/2 అంటే 45 అంటే sin 45 డిగ్రీస్ బై 60/2 అంటే 30 అండి, అంటే sin 30. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin 45 అంటే ఎంత 1/√2, sin 30 అంటే అండి 1/2. సో రివర్స్ అయితే 2/√2 అవుతుందండి. సో 2ని ఎలా రాయొచ్చు మనం, √2 ఇంటూ √2 కింద రాయొచ్చు, √2 ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా √2 అంటే మ్యూ అంటే ఎంత వచ్చింది మనకి, √2 వచ్చిందండి. సో ఆల్రెడీ ఇందాక నేను ఒకటి చెప్పాను మీకు ఒకటి, సో అదేంటంటే మనకి sin c అంటే ఎంతండి 1/μ. సో దీని నుంచి మనకి sin c ఈజ్ ఈక్వల్ టు 1/μ ఎంత వచ్చింది మనకి, √2 వచ్చిందండి. సో సైన్ యాంగిల్ ఎప్పుడు 1/√2 అవుతుందండి, 45 డిగ్రీస్ అంటే sin 45 డిగ్రీస్. అంటే దీని నుంచి c ఈజ్ ఈక్వల్ ఎంత రాయొచ్చు మనం, 45 డిగ్రీస్. సో మనలో ఫైండ్ అవుట్ చేయమంది c వాల్యూ అండి. సో ఎంతండి ఆన్సర్ 45 డిగ్రీస్ అంటే సెకండ్ ఆప్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్. ఇది కొంచెం డిఫరెంట్ అండి. ఇక్కడ ఏమంటున్నాడు, 2 పాయింట్ సోర్సెస్ S1 అండ్ S2. సో 2 పాయింట్ సోర్సెస్ తీసుకుంటున్నాడు. నేను ఇలా క్యాండిల్లా తీసుకున్నానండి, కావాలితే మీరు బల్బ్లా తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఈ 2 సోర్సెస్ ఒకటి S1 అని తీసుకుంటున్నాడు, ఇంకోటి S2 అండి. అయితే ఆ రెండు ఆర్ 24 సెంటీమీటర్స్ అపార్ట్, అంటే రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అంటున్నాడండి మనకి, 24 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, వేర్ షుడ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 9 సెంటీమీటర్ బి ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ దెమ్. అంటే ఈ రెండింటికి మధ్యలో ఏం చేశాడంటే ఒక కాన్వెక్స్ లెన్స్ పెట్టాడంట. దీని యొక్క ఫోకల్ లెంత్ ఎంత అని చెప్తున్నాడండి, 9 సెంటీమీటర్ అని ఇచ్చాడు. ఓకే, అయితే జనరల్గా ఈ ఫస్ట్ దాని నుంచి ఇక్కడ వరకు మనకి ఏ డిస్టెన్స్ అని చెప్తామండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u అంట. నెక్స్ట్ ఉండేది ఎంత అవుతుంది, ఇమేజ్ డిస్టెన్స్ v అవుతుంది. ఇక్కడ మనకి దీని ప్రకారం అంటే మనం vని ఎలా రాయొచ్చండి, టోటల్గా మనకి 24 కాబట్టి ఈ ప్లేస్లో ఏమని రాయొచ్చు, 24 - u అని రాయొచ్చు కదా దీన్ని. సో దీన్ని మనం ఏం రాస్తున్నాం అంటే v ఈజ్ ఈక్వల్, నేను ఏం రాస్తున్నాను అంటే 24 - u అని రాస్తున్నాను. అంటే టోటల్ 24, ఇది u. ఇది ఇందులోంచి పార్ట్ తీసేస్తే రిమైనింగ్ పార్ట్ అని దాని మీనింగ్. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి, సో దట్ ద ఇమేజ్ ఆఫ్ ద బోత్ సోర్సెస్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ ద సేమ్ ప్లేస్. ఏ ప్లేస్లో ఈ ఫస్ట్ సోర్స్ నుంచి సెకండ్ సోర్స్ నుంచి వచ్చే రెండిటి యొక్క ఇమేజ్ అనేది ఏ పర్టికులర్ ప్లేస్లో ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది అన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే, అంటే మనం v ఎంత అన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి దీనికి ఫార్ములా ఏంటంటే, ఫోకల్ లెంత్ ఫార్ములా అంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v - 1/u. సో దీనికి ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి, u - v/uv. సో రివర్స్ అయితే f ఈజ్ ఈక్వల్ టు uv/u - v. సో f ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చారు, 9 ఇచ్చారండి, ఈజ్ ఈక్వల్ u అలా ఉంచండి. vని ఏమని రాసుకోవచ్చు మనము, 24 - u అని రాయొచ్చు, బై u - v. u - v ఎంతండి, 24 - u. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుందండి, ఇది 24u - u ఇంటూ u అంటే u² బై u - 24 - ఇంటూ మైనస్ ప్లస్ u. సో 9 ఈజ్ ఈక్వల్ టు 24u - u² బై 2u - 24 అండి. జాగ్రత్త చూడండి, ఇది 2u అండి, ఇది 24. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, అప్పుడు ఎంత అవుతుంది, 18u - 216 is equal to 24u - u². సో ఇవన్నీ కూడా ఒక సైడ్కి తీసుకొస్తే ఫైనల్గా ఏమవుతుందంటే మనకి u² - 6u దిస్ సైడ్ తీసుకొచ్చేసానండి. సో -24 అవుతుంది, 24 ఇది +18 అండి, అంటే 6 అవుతుంది. 6u - 216 is equal to 0. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీనికి ఫ్రాక్షన్స్ కట్టాలి u వాల్యూకి. ఆల్రెడీ మనకు తెలిసిందే, ఎలా కడతాం, -b +or -√b² - 4ac/2a అండి. సో దాన్ని బేస్ చేసి మనకి అంటే ఇందులో ఏమొస్తుంది, a ఈజ్ ఈక్వల్ టు 1 అండి, b ఈజ్ ఈక్వల్ టు -6, c ఈజ్ ఈక్వల్ టు -216. ఓకే,
సో దీన్ని బేస్ చేసి మనం ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది, u ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ +6 అయిపోతుంది, +(-6)² అంటే 36, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 864 అవుతుందండి, బై 2 అవుతుంది. సో u ఈజ్ ఈక్వల్ టు 6 +(-) ఇదంతంటే √900 అవుతుంది బై 2. సో √900 బయటకు వస్తే ఎంత అవుతుందండి, 30 అవుతుంది బై 2. సో అయితే u ఏమవ్వాలి, 60 + 30/2 అయినా అవ్వాలి, లేదా 60 - 30/2 అవ్వాలండి. సో ఇది ఎంత అవుతుంది, 36/2 అంటే 18 అవుతుంది, ఆర్ మనకి -24/2 అంటే -17. సో బట్ మనకి ఇక్కడ వచ్చేటప్పుడు నెగిటివ్ ఉండదు కదండి, ఓన్లీ పాజిటివే. కాబట్టి ఈ కండిషన్లో మన u వాల్యూ ఎంత తీసుకోవాలి, మనం అక్కడ 18 తీసుకోవాలండి. సో u అనేది 18 వచ్చేసింది. ఇప్పుడు మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, దీంట్లో రెండిటి యొక్క ఇమేజ్ అనేది ఏ ప్లేస్లో ఫామ్ అవుతుందంటే v ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో v ఫార్ములా ఏంటంటే మనకి 24 - u. సో 24 - u ఎంత వచ్చింది మనకి 18. సో v ఈజ్ ఈక్వల్ టు 24 - 18 అంటే ఎంత అవుతుందండి మనకి 6 అవుతుందండి. సో యూనిట్స్ ఏంటంటే సెంటీమీటర్. అంటే మనకి రెండిట్ల యొక్క అంటే బోత్ ద ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ అట్ ద సేమ్ ప్లేస్. అంటే ఏ ప్లేస్లో మనకి రెండిట్ల యొక్క ఇమేజ్ ఫామ్ అవుతుందంటే 6 సెంటీమీటర్స్ దగ్గర రెండిట్ల యొక్క ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందని మీనింగ్ అండి. అండ్ అనదర్ క్వశ్చన్ చూడండి, ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1. సో అంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటున్నాం అండి, ఆల్రెడీ మీకు తెలుసు ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇది. సో ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటున్నాడు, μ అంటున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఫిట్స్ ఇంటూ ఏ ప్లేన్ కాన్కేవ్ లెన్స్. ఇది ప్లేనో కాన్వెక్స్ అండి, ఇది ప్లేనో కాన్కేవ్ లెన్స్. మామూలుగా మీకు ఆల్రెడీ తెలిసింది కాన్కేవ్ అంటే ఇలా ఉంటుందండి, ప్లేనో కాన్కేవ్ అని చెప్పాడు. అంటే ప్లేనో కాన్వెకేవ్ అంటే ఇలా ఉంటుందనండి. ఓకే, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అని చెప్తున్నాడు, μ2 అని చెప్తున్నాడు. ఇవి రెండు ఎలా ఉన్నాయండి, ఒకదానికొకటి ఫిట్ అయ్యి ఉందంటే దీన్ని తీసుకెళ్ళి దీంట్లో పెట్టడం మీనింగ్. అంటే ఫైనల్గా డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందనండి. అంటే ఇది ఈ పార్ట్, ఇది వచ్చి ఈ పార్ట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, ఈ పార్ట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అని దాని మీనింగ్ అండి. సో ఇప్పుడు ఏమంటున్నాడు మనకి, మెటీరియల్ ఆఫ్ రిఫరెన్స్ ఇఫ్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్. ఈ కర్వ్డ్ యొక్క సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అంటున్నాడండి, ఆర్ అని చెప్తున్నాడు. సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద లెన్స్ అండ్ ద ప్లేన్ సర్ఫేస్ ఆఫ్ ద లెన్స్. కర్వ్డ్ సర్ఫేస్ అలాగే ప్లేన్ సర్ఫేస్ యొక్క సర్ఫేస్ ఆఫ్ ద లెన్సెస్ ఆర్ ప్యారల్. ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, ప్యారలల్గా. అంటే ఈ రెండు కూడా ప్యారలల్గా కనెక్ట్ చేస్తామని దాని మీనింగ్ అండి. అంటే నేను ఇది ఎలా వేసిన ఇది ఎలా వేసాను, సో రెండు ప్యారలల్గా అంటే ఇలా అండి. సో ప్యారలల్గా కనెక్ట్ చేసి ఉన్నాయి. దాని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అని చెప్పాడంటే మనకి ఆర్ ఇచ్చాడండి. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది దీంట్లో ఫైండ్ అవుట్ చేయాల్సింది చూడండి, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాంబినేషన్ లెన్స్. అంటే ఇలా కాంబినేషన్ తీసుకున్నాం కదండి, ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అలాగే ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ఇంకోటి ఏంటంటే ప్లేనో కాన్కేవ్. ఒకటి కాన్వెక్స్ ఇంకోటి కాన్కేవ్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఉంది కదా, ఈ కాంబినేషన్కి కంబైన్డ్ ఫోకల్ లెంత్ ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేయాలండి. ఈ కంబైన్డ్ ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందే ఫైండ్ అవుట్ చేయాలంటే పవర్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో దీని పవర్ P1 అయితే దీని పవర్ ఏమవుతుందండి, P2 అవుతుంది. సో P ఈజ్ ఈక్వల్ టు P1 + P2. సో జనరల్గా P ఫార్ములా ఎంత అండి, μ - 1/r. ఇది P ఫార్ములా అండి. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తే P ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, μ1 - 1/r. మైనస్ ఇది కాన్కేవ్ కదండి మనం తీసుకునేది, సో అందుకని ఇక్కడ మైనస్ వేస్తున్నాను. సో μ2 - 1/r. ఈ రెండిట్లోంచి మనం r కనుక 1/r కామన్ తీస్తే ఏమవుతుంది, μ1 - 1 మైనస్తో మల్టిప్లై చేయండి, μ2 మైనస్ ఇంటూ మైనస్ +1. సో ఈ -1 +1 రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయండి. సో ఫైనల్గా 1/r ఇంటూ μ1 - μ2 మిగులుతుంది. సో ఇది పవర్ అండి. జనరల్గా పవర్ అంటే ఏం చెప్తాం మనం, రెసిప్రోకల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్. సో ఈజ్ ఈక్వల్ టు 1/r ఇంటూ μ1 - μ2. దీని నుంచి F అనేది ఏమవుతుందండి, రివర్స్ తీసుకోవాలి. రివర్స్ అయితే ఏమవుతుందండి, 1/r అనేది r అవుతుంది. ఇక్కడ ఇంటూ μ1 - μ2 కాస్త 1/, అవుతుందండి. 1/μ1 - μ2.
సో ఫైనల్గా దీన్ని ఏమని రాస్తాం అంటే r/μ1 మైనస్ μ2 ఇదండి. అంటే మన కంబైన్డ్ ఫోకల్ లెంత్ యొక్క ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు r/μ1 మైనస్ μ2. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇది దేంట్లో ఉందో r/μ1 మైనస్ μ2. సో r/μ1 మైనస్ μ2. సో ఆన్సర్ ఎంతండి? సెకండ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. ఆల్రెడీ ఇందాక చెప్పిన మోడల్లే నేను కొంచెం ఫాస్ట్గా చెప్తాను చూడండి. ఏ లైట్ రే ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ వన్ సర్ఫేస్ ఆఫ్ ద ఈక్విలేటర్ ట్రయాంగిల్. ఈక్విలేటర్ అంటే మనకి అక్కడ తీసుకుని ఈక్విలేటర్ ప్రిజం అండి. సో ప్రిజంలో ఈక్విలేటర్ అంటే 3 సైడ్స్ 3 యాంగిల్స్ ఎలా ఉంటే ఈక్వల్. అంటే ప్రిజం యాంగిల్ మనం ఏతో ఇండికేట్ చేస్తాం, ఏ వాల్యూ ఎంతని 60 degrees అని, 3 కూడా ఈక్వల్ అని దాని మీనింగ్ అండి. సో ద యాంగిల్ ఆఫ్ డెవియేషన్ ఆఫ్ ద లైట్ రే ఈజ్, యాంగిల్ ఆఫ్ డెవియేషన్ అడిగాడు. సో డిఎం ఎంత అని అడిగాడండి. సో ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం ఇచ్చాడు, మ్యూ వాల్యూ ఎంత అంటే √2 ఇచ్చాడు. సో దీనికి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలిసిందే. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin a ప్లస్ dm/2 బై sin a/2 అండి. సో మ్యూ వాల్యూ ఆల్రెడీ ఎంత ఇచ్చాడు? √2 ఇచ్చాడండి. సో sin a అంటే ఎంత? 60 degrees ప్లస్ dm అండి. dm మనకు ఎంతో తెలియదు, అది ఫైండ్ అవుట్ చేయాలి. /2 బై sin a/2 అంటే sin 60/2 అంటే ఎంత అవుతుంది? sin 30 అవుతుంది. సో sin 60 ప్లస్ dm/2 బై 1/2 అండి. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి సింప్లై చేస్తే ఎంత అవుతుందండి? dm ఈజ్ ఈక్వల్ టు మనకి 30 degrees వస్తుందండి. సింప్లిఫికేషన్ కావాలంటే ఇక్కడ చేస్తాం చూడండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? √2/2 అండి. sin 60 ప్లస్ dm/2. ఓకే, దీన్ని 2ని ఎలా రాయొచ్చండి? √2 × √2 రాయొచ్చు. సో 1/√2 ఈజ్ ఈక్వల్ టు sin 60 ప్లస్ dm/2. సో 1/√2 అంటే ఎంతండి? sin 45 degrees ఈజ్ ఈక్వల్ టు sin 60 ప్లస్ dm/2. సో బోత్ సైడ్స్ సైన్ తీసేస్తే ఎంత అవుతుందండి? సో 45 degrees × 2 ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ dm అండి. సో 45 × 2 అంటే 90 degrees అవుతుంది. సో 90, ఈ పాజిటివ్ 60 ఇటు సైడ్కి వస్తే నెగిటివ్ అవుతున్నాయి. 90 - 60 ఈజ్ ఈక్వల్ టు dm. దేర్ఫోర్ 90 - 60 అంటే ఎంత? 30. సో ఫైనల్గా dm ఈజ్ ఈక్వల్ టు 30 అండి. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. ఇది మిర్రర్. సో మిర్రర్ది మనకి రిలేటెడ్ సిలబస్ కాబట్టి నేను ఇంక ఇది ఏం చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ 9th చూడండి, ఇది కూడా డిఫరెంట్ మోడల్. అంటే రిమైనింగ్ అన్నీ కూడా సిమిలర్ మోడల్స్, అందుకని లాస్ట్ ఈ క్వశ్చన్ చెప్తున్నాను. సో ఇది జాగ్రత్తగా చూడండి. సో ఏ మైక్రోస్కోప్ హ్యాస్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అపర్చర్ 8 cm ఇచ్చాడు అండ్ ద ఫోకల్ లెంత్ 5 cm. ద మినిమం సెపరేషన్ బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్ టు బి జస్ట్ రిజాల్వ్ బై ద మైక్రోస్కోప్ ఈజ్ డాష్. సో ఇక్కడ ఏంటంటే రిజాల్వ్ అండి. సో రిజాల్వ్ అంటే ఏంటంటే వెరీ క్లోజ్ టు సెపరేట్ వెరీ క్లోజ్ 2 ఆబ్జెక్ట్స్. అంటే 2 క్లోజ్డ్ ఆబ్జెక్ట్స్ని సెపరేట్ చేసే ప్రాసెస్ని ఏమంటాం అంటే రిజాల్వింగ్ అంటాం, లేదా రిజాల్వింగ్ పవర్ అని చెప్తాము. ఇక్కడ ఏంటంటే జస్ట్ రిజాల్వ్ అంటే 2 కూడా కంప్లీట్గా సెపరేట్ అవ్వలేదు, జస్ట్ కొంచెం మాత్రమే సెపరేట్ అయినాయి అని, ఆ రెండింటి మధ్యన కొంత డిస్టెన్స్ ఉందని చెప్పి. సో ఆ డిస్టెన్స్ ఎంత అన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో దీనికి మనకి డైరెక్ట్గా ఒక ఫార్ములా చెప్తాం దీనికి. సో రిజాల్వింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్ which is always inversely proportional to the మినిమం డిస్టెన్స్ అండి. అంటే ఆ రెండింటి యొక్క మధ్యలో ఉన్న డిస్టెన్స్ మినిమం అని ఎప్పుడు కూడా ఇది ఇలాగే ఉంటుందండి ఇది ఫార్ములా. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఫిక్స్డ్ ఫార్ములా అండి. సో మినిమం డిస్టెన్స్ అనేది ఏమవుతుందంటే 1.22 λ బై 2n sin β అండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే అండి 1.22 λ బై దీన్ని 2d అని రాసేస్తామండి. d ఆల్రెడీ ఇచ్చేసాడు మనకి ఎంత అంటే 8 cm ఇచ్చాడండి. సో మీటర్లో కన్వర్ట్ చేసినప్పుడు ఎంత అవుతుంది? 8 × 10⁻² అవుతుంది. సో 1.22 ఇంటూ λ ఎంత ఇచ్చాడండి మనకి ఇక్కడ వచ్చేటప్పటికి 5500 యాంగ్స్ట్రామ్. సో 5500 ఇంటూ యాంగ్స్ట్రామ్ అంటే మీటర్స్లో 10⁻10 అండి. సో 2 × d అంటే 8 అండి. 8 ఎంత ఇచ్చాడు? సెంటీమీటర్ ఇచ్చాడు, మీటర్లో మారిస్తే 10⁻². సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుందంటే 4.19 × 10⁻6 వస్తుందండి. దీని ఎంత డైరెక్ట్గా 4.2 × 10⁻6 కింద రాయొచ్చు. సో 4.2 10⁻6ని ఏమని రాస్తామంటే మైక్రో అంట, మీటర్లో రాస్తాం కాబట్టి మైక్రోమీటర్. అంటే ఆ రెండింటికి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంటుందని మినిమం డిస్టెన్స్ 4.2 మైక్రోమీటర్ అని. ఓకేనా?
సో వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను మిగిలిన అన్నీ చూపిస్తానండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే రిపీటెడ్ మోడల్స్. నేను స్టార్టింగ్లో ముందు క్వశ్చన్స్ అన్నీ అందుకే చెప్పేశానండి. సో క్వశ్చన్స్ అన్నీ జాగ్రత్తగా చూడండి. అలాగే లాస్ట్లో మీకు నేను కీ కూడా చూపిస్తాను. సో దాన్ని బేస్ చేసి మీరు ప్రాబ్లమ్స్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. సో దీంట్లో మిర్రర్ టాపిక్ రిలేటెడ్ కాబట్టి అవి మాత్రం వదిలేసాను సార్. సో ఇది కీ అండి, ఒకసారి చెక్ చేసుకోండి కంప్లీట్గా.